వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి. అండ్ ఎస్, చాలా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఒక వీడియోతో, అది కూడా నాన్ వెజ్ కాకుండా ఒక వెజ్ ఫుడ్తో రాబోతున్నాను. బట్ ఈరోజు ఇంట్లో నేను హాసిని అండ్ సుశ్రుత్ ముగ్గురమే ఉన్నాము. కాసేపు అయిన తర్వాత చేతు జాయిన్ అవుతాడు. బట్ మా తమ్ముడు కెమెరా పర్సన్ ఎవరైతే కెమెరా పట్టుకున్నాడో, మక్క గారెలు కావాలక్క అని అన్నాడు. బట్ ఇది మక్క సీజన్ కాదు కాబట్టి స్వీట్ కార్న్ తో మక్క గారెలు చేయాలని మేము డిసైడ్ అయినాం. ఏమంటావు హాసిని? చేసేద్దామా? చేసే ఎస్, మరి ఈ వంట కోరుకున్న వ్యక్తి సో ఈ రోజు సుశ్రుత్, నేను హాసిని ముగ్గురం కలిసి ఈ వంట చేయబోతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం నేను సుశ్రుత్ వీడియో చివర్లో, వీడియో ఎండింగ్ లో మీకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి కూడా చెప్తా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఫోన్ మాకు కూడా ఉన్నాయి. ఓకే, ఎనీవేస్ హాసిని, నువ్వు ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు వీడియోలో. చేద్దాం, బాగుంటుంది. ఈమెమీ మాట్లాడదు కాబట్టి నేను యాక్చువల్లీ 4 పెట్టాను ఫ్రెండ్స్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లో, కానీ 2 వచ్చినాయి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. సో రెండిటితో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మక్క గారెలు మక్కలతో నేను చేస్తున్నాను ఇంతకు ముందు. బట్ స్వీట్ కార్న్ తోటి ఎట్లుంటాయో నాకు తెలీదు. కొన్ని యూట్యూబ్లో రెసిపీస్ ఫాలో అయ్యాను. బట్ లెట్స్ సీ అండ్ ఎక్స్ప్లోర్. వచ్చేసి పిలవండి. ఫుడ్ కావాలంటే దాన్ని సంపాదించాలి, అర్థమవుతుందా? ఎంతసేపు అక్క చేసి పెడితే, అక్క ఒలిచి పెడితే తినడం కాదు. ఇప్పుడు అర్థమవుతుందా సుశ్రుత్? ఓకే బ్రో, చేయండి, పని చేయండి. నాకు అది తీసినాక ఒక లైన్ తీసి ఇవ్వాలా నీకు? ఒక లైన్ తీస్తే అప్పుడు నేను ఇట్లా అనేస్తా. అయ్యా సుశ్రుత్ మొత్తం చితగ్గొడుతున్నాడు దీన్ని. మెత్తగా లేదు, తీసే టెక్నిక్ రావాలి. నేను ఒక లైన్ ఫస్ట్ కష్టపడి తీసేసా, సుశ్రుత్ మధ్యలో వదిలేసింది. దాని తర్వాత ఇప్పుడు నిజంగానే కొంచెం ఇది ఎక్కువ వాటరీ ఉంది. కార్న్ ఈజీగా పీల్ చేసే టెక్నిక్ ఏమన్నా ఉంటే కింద కమెంట్ పెట్టండి. నేను ఎప్పుడెప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చూసినా, కానీ ఇప్పుడు గుర్తు రావట్లేదు. మీకు మధ్యలో గజ్జల సౌండ్స్ వినిపిస్తూ ఉండొచ్చు. మేమే ఇంట్లో ఒక దయ్యాన్ని పెంచుకుంటున్నాం. చూడండి, ఈరోజు వంట వీడియోలో ఎంత ప్రశాంతంగా, ఎంత సైలెంట్గా, ఎంత క్వైట్గా రెసిపీ మీద కాన్సన్ట్రేట్ చేసి, ఇది ఒక ఆపు దయ్యం, గాజుల సౌండ్లు, గజ్జల సౌండ్లు వస్తున్నాయి. ఏమంటారు, అదే అవినాష్ గారు ఉంటాయి. ఈ పాటికల్లా వీళ్ళు సగం స్వీట్గా దీంట్లోనే ఉప్పు కారం వేసుకొని చాలుకొని తినేసేటోళ్ళు. ఎందుకు ఇంత డల్గా ఉన్నామని అనుకోకండి. 2 days నుంచి నీతోనే డాన్స్ షూటింగ్లో ఉండి నిద్రలేక. కానీ మనిషి అన్నాక ఒక పూట ఫుడ్ తినాలని చెప్పేసి ఈ ఒక్క పూట ఏదైనా వెరైటీగా తిందామని యాక్చువల్లీ సమోసా ప్లాన్ చేసాము. బట్ ఆర్డర్ చేసుకొని తెప్పించుకుని ఇట్లాంటి వాళ్ళే ఆర్డర్ చేసేస్తే వచ్చేస్తుంది కదా అని అన్నారు. హోమ్ మేడ్కి బయట కొనేదానికి అసలు వాళ్ళకి తేడా అనేది తెలీదు. ఆ సైజుకి ఏమన్నా పొందుతుందా ఫ్రెండ్స్? అది తీసిచ్చింది కూడా నేనే ఫ్రెండ్స్. అంటే అది సరిపోతాయిలేండి. ఏమో ఒకసారి గ్రైండర్ లో వేసినాక చూడాలి. ఓకే గైస్, సో స్వీట్ కార్న్ అయితే మేము ఒలిచేసాము. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో షిఫ్ట్ చేసేస్తున్నాము గ్రైండర్ లోకి ఫస్ట్ అయితే. సో నేను చూసిన రకరకాల వీడియోస్లో ఒక పోర్షన్ కొంచెం మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఇంకొక పోర్షన్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేటట్టు. ఓకే, సో స్వీట్ కార్న్ కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ స్వీట్నెస్ కిల్ చేయడానికి, లేకపోతే అదర్వైజ్ నార్మల్ మక్క గారెల్లో కూడా మిర్చి వేస్తారు. కానీ స్వీట్ కార్న్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేస్తారు. మిర్చీలు వేసేస్తున్నాను. వెల్లుల్లి అండ్ దెన్
ఒక చిన్న అల్లం ముక్క, నీ చేతులతో కొంచెం జీలకర్ర వేసేది దీంట్లో. ఎప్పుడు నేను చేయాలి ఆ? బాగా వస్తుంది ఇప్పుడు. ధనియాల పొడి అందరూ వేయడం చూశాను, అందుకే కొంచెం వేస్తున్నాను. చాలు, డన్. అండ్ దెన్ ఉప్పు ఫ్రెండ్స్. ఏమేమి వేసినాం దీంట్లో? జీలకర్ర, గార్లిక్, జింజర్ సార్ ఏంటి సార్ అది? చాపు, తెలుగులో పేరు గుర్తొస్తుందా? అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మొక్కజొన్న వడ. మొక్కజొన్న వడని వేసినామా? మొక్కజొన్న విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలు, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ధనియాల పొడి, అల్లం. వాటర్ అస్సలు వేయాల్సిన అవసరం లేదు. ఇది అసలు ఎట్లా వస్తుంది ఎక్స్పెరిమెంట్ ఫ్రెండ్స్. ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది, నవ్వుకోండి హా అని. ఓ బాయ్స్ అందరూ బైక్స్ మీద అంటారు, గర్ల్స్ నాలాగా బైక్ రాని వాళ్ళు. ఓకే, ఐ థింక్ ఇట్స్ డన్. లెట్స్ సీ. బైండింగ్ కి ఎట్లాగో మనం అది శనగపిండి, కొంచెం బియ్యం పిండి అన్ని వేస్తాం కాబట్టి సెట్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. అది గ్రైండ్ చేసేను ఇట్లా జస్ట్ 2 times, 1 2 నేను ఇందాక వేసినట్టు అటు పిల్లాడిని చంపేస్తారా? నేను అనుకున్న ఇట్ సైడ్ అనే లోపల ఇప్పుడు మొత్తం అయిపోయి ఉంటుంది. తీది రే రామ్ సాంప్రదాయిని సుప్పిని చేయి ఇంకా వేస్ట్ అయింది కదా. అంత బాగుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం శనగపిండి అమ్మా. ఏం బిస్కెట్ అవుతుందేమో. రైస్ని ఇట్లా ఫస్ట్ టైం గ్రైండ్ చేసి వేస్తున్నాం. అయినప్పటికీ స్టిల్ రన్. ఏం చేద్దాం? పకోడీ వేసి అక్క. నేను ఏమన్నా మంచి మిరపకాయ బజ్జీలు, ఉల్లిగడ్డ పకోడీలు చేసేసుకుందాం, సింపుల్ అయిపోతుంది అంటే అమ్మా ఓకే. ఆర్డర్ పెట్టుకున్నది కూడా వచ్చేసింది. ఏదో ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తున్నాం. సో మళ్ళీ ఇది దీన్నన్నా ఈసారి కచ్చా పచ్చా చేయడానికి ఇది ఇలా వేసేసి yes, we are talking this consistency. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎంత చేసినా జారుడు బండలాగానే ఉంది. ఫస్ట్ టైం వంట ఫ్లాప్ అవ్వబోతుందని తెలిసినప్పటికీ ఇంకా స్టార్ట్ చేసిన పాపానికి ఫినిష్ చేయాలి కాబట్టి సుశ్రుత్ వాళ్ళు నాకు ఇచ్చిన అద్భుతమైన సజెషన్స్ ఏంటంటే బజ్జీల్లాగా వేసేసేమని. వచ్చేస్తుంది. మక్క గారెలేండి, మక్క బోండంలు లాగా అంత పెద్దగా ఆయిల్ వేసేసి అప్పటి నుంచి మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. వస్తుందా రాదా అని రావట్లేదు. దీంట్లో మళ్ళీ ఉప్పు వేసాం, కారం వేసాం, ఏమేమో వేసాం, రావట్లేదు అనే డిసప్పాయింట్మెంట్ లో నాకు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయినాయి. కానీ వాటర్లో ఏమన్నా అని వేస్తే చిన్నవి హాయ్ ఫ్రెండ్స్. చేతుకి ఇప్పుడు మొత్తం స్టోరీ చెప్దాం. ఈ ఫస్ట్ వీడియో ఫ్లాప్ అయింది మీరు లేకపోవడం వల్ల. అయ్యో ఆ షేప్ లేదు, ఏదో ఒకటి వచ్చిందే ఇప్పుడు సంతోషం అని అన్నట్టు చేస్తున్నాం. సేమ్ షేప్లెస్ గారెలు కదా అవి. బజ్జీలు, వడలు, పునుగులు. వీళ్ళేమో దీంట్లో గరం మసాలా వేయించిండ్రు మంచి ఇంకి బాగుంటుందని. ఊరికే అవి బాగున్నాయి బాగాలేదు తెలియదు, నువ్వైతే బాగున్నావు. మా తమ్ముడు ఎక్స్ప్రెషన్ వెంటనే చెప్పు. నేను సుశ్రుత్ అవి బాగున్నాయో లేదో తెలియదు కానీ నువ్వైతే బాగున్నావు.
8 o'clock వస్తాను. టైం ఎంత అవుతుంది కెమెరాలో చూపించు. ఎక్స్క్యూజ్ మీ, నేను సన్ రైజర్స్ ని గెలిపించి వస్తున్నాను. సో ఫుల్ టు బ్యాటింగ్ నువ్వే చేసినావా? నో దెన్ ఆనెస్ట్ లాంచ్ లో కూర్చొని ఫుల్ టు చైర్ చేసి కావ్య మ్యామ్ కి టాటా బాయ్ చెప్పేసి ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇక్కడ దాకా రావడం జరిగింది. వెర్ ఇస్ అవినాష్? నాట్ కమింగ్. ఈ సెడ్ ఇఫ్ విల్ కమ్ నిన్న. సరే అయితే రేపు కలుద్దాం. ఓకే బాయ్ అని పెట్టేసాడు. నేను అయ్యో పురుగులు వేస్తుంది ఇప్పుడు. మక్క గారులు వేస్తా మక్క పునుగులు అయిపోతున్నాయి రే. అయ్యో పకోడీ ఇప్పుడు. మక్క గారులు వేస్తా పునుగులేండి, పునుగుల తర్వాత పకోడీ అవుతుంది. పకోడీ కరెక్ట్ గా ఉన్నాయా? అన్ని బాగున్నాయి. బాగున్నాయా? బానే ఉంది టేస్ట్. బాగుందనా? నిజం బాగుంది. ఇప్పుడు దొంగ ఉండదు. ఎన్ని కావాలంటే నేను తినొచ్చు. నో దొంగ ఏది సాంప్రదాయని. ఇప్పుడు తిట్టు, ప్రిన్సిపల్ రావట్లేదు ఏంది బయటికి? నాకు బాధ ఇస్తుంది. ఎందుకు? ఫ్లాప్ అయింది అని. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? లైఫ్ అన్నాక హిట్లు ఫ్లాప్లు ఉంటాయి. రెసిపీస్ అన్నాక కూడా హిట్లు ఫ్లాప్లు ఉంటాయి. శ్రీమకి ఇలాంటి అన్ని ఓవర్ యాక్షన్ చేస్తేనే ఇట్లా అవుతుంది. అందుకే యాజ్ యూజువల్ మన డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు వేయకూడదు, వేడి అన్నారని చెప్పేసి ఇది కొన్నావా? సో నీ సబ్స్క్రైబర్స్ కమెంట్స్ అన్ని కూడా బాగా ఫాలో అవుతున్నావు. సో స్వీట్ ఆఫ్ యూ. నైస్, గుడ్ జాబ్. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పిన యాక్చువల్లీ హిట్ అయ్యేది, కానీ నేను నిన్నటి నుంచి 2 days షూటింగ్ లో ఉండే కదా, కొంచెం బ్రెయిన్ ఆఫ్ ఉంది నాకు. ఈ ఊరికే నిన్ను ఏడిపిద్దాం అని చెప్పేసి అట్లా చెప్పడం జరిగింది. యాక్చువల్లీ చాలా బాగున్నాయి తెలుసా. చాలా బాగుంది. ఆ వడల్లా కాకుండా ఇట్లా పకోడీలా చేసినప్పుడు ఇంకా టేస్ట్ మస్తుగా ఉండే. ఏదైతే అదైంది. సూపర్. మనకి వచ్చేది 2 ఒకటి పప్పు, ఇంకోటి మెంతిన కూర. గోర్చిక్కుడుకాయ చేయనా నేను? ఆ గోర్చిక్కుడుకాయ. నేను ఏమేమి వెజ్ చేస్తాను చెప్పు. చిక్కుడుకాయ, టమాటా కర్రీ, పప్పు, రసం, సాంబార్, అండ్ దెన్ స్వీట్ రసం, గోర్చిక్కుడుకాయ, చిక్కుడుకాయ, దొండకాయ మసాలా, గుత్తి వంకాయ. ఐ కుక్ ఎవ్రీథింగ్ బేసిక్లీ. అందులో స్వీట్ రసం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. నవ్వు శ్రీముఖి, నవ్వితే బాగుంటావు. అక్క నువ్వు నవ్వుతూ చేస్తేనే బాగా వస్తాయి. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకి. ఎందుకమ్మా మా మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు? మా టీవీలో పనిచేస్తాను కాబట్టి. A few minutes later. సంజానే తోనే తాని నేనాను. మేము మక్క గారెలు అని స్టార్ట్ చేసింది మక్క బజ్జీలు, మక్క ఏమంటారు, పునుగులు, మక్క పునుగులుగా మక్క పకోడీలు అలా తయారవ్వడం జరిగిందనమాట. ఓకే, సో రెడీ అయిపోయింది కాబట్టి ఇట్స్ టేస్టింగ్ టైం అని నేను చెప్పాను, ఎందుకంటే అప్పటి నుంచి మీరు టేస్ట్ చేస్తూనే ఉన్నారు కాబట్టి మేము మధ్యలో తినేస్తాము. ఇంతకీ నేను ఎందుకు తినట్లేదు ఇప్పుడు? సో బేసిక్లీ ఇట్స్ 9:19 రైట్ నౌ. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది నాకు పరిచయం చేసింది ఈ వ్యక్తి ఎక్కడి నుంచి చూసాడో ఏంటనేది నువ్వు చెప్పు. ఆన్లైన్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నాకు తెలిసినంత వరకు ఆయన చెప్పలేడు కాబట్టి నేను చెప్తుంటాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటే ఒక రోజులో 24 hours ఉంటాయి కదా మనకి, దాంట్లో 16 hours ఫాస్టింగ్ పెట్టుకొని 8 hours ఈటింగ్కి పెట్టుకోవాలి. ఆ 8 hoursలో కూడా మీరు అంటే వెయిట్ తగ్గాలి అని అనుకుంటున్న వాళ్ళైతే లిమిటెడ్గా క్యాలరీ కౌంట్ ఉంటుంది కదా, విత్ ఇన్ 2000 calories, విత్ ఇన్ 1000 calories, విత్ ఇన్ అట్లా ఎవరైనా తింటే ఓకే. లేదు ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ వెయిట్, ఉన్న వెయిట్ని మెయింటైన్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ దెన్ చూసుకొని. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా వాట్ వీ హ్యావ్ టు అవాయిడ్ ఇస్ జంక్, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్ అండ్ ఆల్ దిస్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒకప్పుడు మేము స్టార్ట్ చేసాము, లాక్డౌన్లో ఇంకా కొంచెం ఎక్కువ చేసాము బికాస్ ఖాళీగా ఉన్నాం, పని పట్టలేదు అండ్ ఎక్సెట్రా. బట్ తర్వాత నాకు ఇంట్రొడ్యూస్ అయిన ఇంకొకటి ఏంటంటే OMAD, విచ్ ఇస్ 1 meal a day. OMAD, 1 meal a day. ఈ 1 meal a day నేను చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. నేను చేస్తున్న స్టైల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. వాట్ హీ డస్ ఇస్ డిఫరెంట్. మనిషికి నచ్చినట్టు, వాళ్ళ బాడీకి అనిపించినట్టు, మీకు ఓపిక ఉన్నట్టు నేనేం చేస్తానో చెప్తాను. అందరితో చేతు విల్ షేర్ హిస్ ఎక్స్పీరియన్స్ టు, అండ్ Shushruth what he does also I'll try to communicate, and Hasni also started doing it. We'll try to tell that also. నేనేం చేస్తున్నా ఈ మధ్య కాలంలో
ఇది మీకు కరెక్ట్ అనిపించవచ్చు, రాంగ్ అనిపించవచ్చు, ఇట్ మైట్ ఎఫెక్టివ్ అని అనిపించవచ్చు, బట్ ఐఎమ్ ఫీలింగ్ హెల్దీ, ఎనర్జెటిక్ అండ్ ఆల్. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఏమీ తినను. ఐఎమ్ జస్ట్ ఆన్ వాటర్. షూటింగ్ ఉన్న రోజైనా, షూటింగ్ లేని రోజైనా నేను నైట్ డిన్నర్ మాత్రమే చేస్తాను. ఎందుకనంటే ఆ డిన్నర్ అనే మీల్ తర్వాతనే పడుకుంటాం కాబట్టి ఇఫ్ ఐఎమ్ ఫుల్ ఐ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ, కంటెంట్గా, హ్యాపీగా, కడుపు నిండా ఉంటే బాగా పడుకుంటాను అనేది తోటి నేను ఇట్లా చేస్తాను. సో షూట్ ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు నైట్ 2 అయిపోతుంది, 3 అయిపోద్ది, సమ్టైమ్స్ 4 కూడా అవుతుంది. మరి అప్పుడేం చేస్తామని అంటే అప్పుడు కూడా ఈవెన్ అంత లేట్ అయినా సరే నేను 4 o'clock 3 ఎప్పుడు వచ్చో ఐ టేక్ షవర్ అండ్ హ్యావ్ మై మీల్. నా వాట్ ఐ ఈట్, ఐ స్టార్ట్ ఆఫ్ విత్ నాకు అప్పుడప్పుడు ఏదైనా పుల్కా అంటున్నా, పరోటా కానీ, నాన్ కానీ, ఏదైనా బటర్ నాన్ కానీ తినాలనిపిస్తే రోటీ దాల్ తోటి అట్లా తింటా. అది అయిపోయిన తర్వాత ఐ ఈట్ వైట్ రైస్ విత్ ఆల్ మై ఫేవరెట్ వెజిటబుల్స్. మినిమం 2-3 వెజిటబుల్స్ ఉండాలి. పప్పు కానీ, గోర్చికుడుకాయ కానీ, లేకపోతే ఏదైనా వంకాయ కానీ, ఎనీథింగ్ లైక్ వెజ్. ఆమె ప్రాపర్ వెజ్జీ కాబట్టి అన్ని రకాలు ఉండాలి. అది కాకుండా మనం నాన్ వెజ్ కూడా తింటాం కాబట్టి చికెన్లో ఏదైనా ఒక స్టార్టర్ డెఫినెట్లీ తింటా. తినడం అని అంటే ఇప్పుడు ఇది ఈ బౌల్ ఉందనంటే ఇది మొత్తం లేపేయడం కాదు. ఒక మనిషి 4-5-6 టేస్ట్ బాగుంటే 8-9 పకోడీలో అట్లా. అండ్ ఆ రైస్ క్వాంటిటీస్ కూడా నా కడుపు నిండేంత వరకు హ్యాపీగా తింటా. దాని తర్వాత ఇఫ్ ఐ ఆల్సో ఈట్ బిర్యానీ సమ్, అంటే రకరకాల బుఫే ఉంటుంది కదా, అన్నీ కొంచెం 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 తింటా. స్వీట్ రసం తింటా. దెన్ ఐ హ్యావ్ కర్డ్ రైస్ ఆల్సో, ఎవ్రీథింగ్. ఒకటే పూటలో ఎట్లా తింటావక్క అని అంటే తినేదే ఒక పూట కాబట్టి అన్ని ప్లేట్లోంచి కొంచెం పచ్చడన్నం, ఒక ముద్ద పప్పన్నం, ఒక ముద్ద చారన్నం, అట్లా అన్నీ తినేసి డెఫినెట్లీ మనకి స్వీట్లు అంటే బాగా ఇష్టం. అండ్ దట్టు ఈ సమ్మర్లో నాకు మ్యాంగోలు అంటే పిచ్చి కాబట్టి ఐ ఈట్ 1 mango a day for sure. ఇప్పుడు మ్యాంగో తింటున్నావు, మ్యాంగో సీజన్ కాకముందు నుంచి చేస్తున్నావు కదా. మ్యాంగో సీజన్ లేనప్పుడు బనానా పుడింగ్ తింటుండే, మ్యాగ్నోలియాది మన డ్రెస్ రిచెస్ తింటుండే, దాని తర్వాత కప్ కేక్స్ తింటుండే, క్రోసాన్స్ తింటుండే, కసాటా ఐస్ క్రీమ్ తింటుండే, మళ్ళీ జలేబీ తింటా, కలాకండ్ తింటా. స్వీట్ ఏదైనా మనం ఇప్పుడు తిన్న తర్వాత ఎవరైనా డిన్నర్ చేసిన తర్వాత డెజర్ట్ ఎట్లా తింటారో అంతే, నాకు నచ్చిన డెజర్ట్ ఒకటి తినేస్తాను. మధ్యలో కొంచెం లిబర్టీ తీసుకొని సాఫ్ట్ డ్రింకులు కూడా మంచిగానే గట్టిగానే తాగిన, కానీ అది కంట్రోల్ చేసుకుంటూ పోయినాను. మెల్లిమెల్లిగా తగ్గించేసేయడం స్టార్ట్ అయింది. నేను ప్రాపర్గా బోలా శంకర్ సినిమా అప్పుడు చేసింది ప్రాపర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఏంటంటే అది కూడా 1 meal a day, ఒకటే రోజు తింటుండే, కానీ ఐ టు కీప్ దట్ మీల్ ఇన్ ద మార్నింగ్. పొద్దునే తినేస్తుండే. బికాజ్ ఆ డే యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అప్పట్లో ఇంకా పూర్తిగా అరిగిపోయి అసలు కడుపులోకి ఏమీ వెళ్ళదు అని అనేది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, అంటే ఏంటి అసలు, హౌ డస్ ఇట్ వర్క్ ఇన్ ద బాడీ? సో ఎస్, అది ఎలా అని అంటే బేసిక్గా చెప్పు, మనం ఫాస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి కడుపులోకి ఎట్లాంటి ఫుడ్ వెళ్ళదు కాబట్టి మన కడుపులో ఇన్సులినే కదా, ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వదు. సడన్ గా మనం ఫుడ్ తిన్నప్పుడే ఇన్సులిన్ స్ట్రైక్ అయింది. ఇన్సులిన్ మొత్తం ఏదైతే ఉంటుందో మొత్తం అయిపోయిన తర్వాత ఎనర్జీ కావాలి బాడీకి. అది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి లివర్, ప్యాంక్రియాస్ నుంచి కీటోసిస్ పీరియడ్, కీటోన్స్ వస్తాయి. కీటోన్స్ ఆర్ మచ్ మోర్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ సబ్స్టెన్స్ అది. సో అది ఏంటంటే బ్రెయిన్ కి మంచిది, ఎక్కువ ఎనర్జీ ఫీల్ అనిపిస్తుంది, మంచిది. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలి అని అంటే ఇప్పుడు మనం తిండి మానేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఎనర్జీ ఉండదు. ఎనర్జీ లేనప్పుడు బాడీ ఏం చేస్తుంది, మన బాడీలో ఎక్కడనైతే బాగా పేరుకుపోయి ఉన్న కొవ్వు ఉంటుందో ఆ కొవ్వు నుంచి ఎనర్జీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆ కొవ్వు కరిగిపోతూ ఉండడం వల్ల మనం వెయిట్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటాం. ఇట్లా నేను ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ 81 kilos సంథింగ్. నేను ఈ ఇంటర్మీడియట్ సీరియస్గా చేసినప్పుడు అంటే 1.5 నేను బోలా శంకర్ షూట్ టైం అప్పుడు ఒక 2 months వెరీ రిలీజియస్లీ ఏమి తినకుండా ఒక బ్రేక్ఫాస్ట్ మీల్ మాత్రమే. ఇట్ యూస్ టు బి ఈదర్ పోహా ఆర్ 1 రాగి ఇడ్లీ ఆర్ దోశ
ఆర్ ఎనీథింగ్. నాకు అప్పుడు బాగా క్రేవింగ్ ఉన్నప్పుడు వీక్లీ ఎప్పుడైనా పూరి కూడా తింటుండే, అండ్ అ కప్ ఆఫ్ టీ, నథింగ్ ఎల్స్ త్రూ అవుట్ ద డే. ఎప్పుడన్నా ఫాస్టింగ్ పీరియడ్లో ఏమైనా తినాలనిపించినా తాగాలనిపించిన వాటరే, లేదా ఐ యూస్ టు హ్యావ్ బ్లాక్ కాఫీ వెన్ ఐఎమ్ షూటింగ్. నాకు ఎనర్జీ కావాలి, కొంచెం యాక్టివేట్ అవ్వాలి అని అన్నప్పుడు కెఫైన్ కోసం బ్లాక్ కాఫీ తీసుకుంటుండే. బట్ నాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే కెఫైన్ ఆల్సో బ్రేక్స్ ఫాస్టింగ్ అని నాకు మా నీటూనే డాన్స్ షూట్లో తెలిసింది. అప్పటి నుంచి నేను కాఫీ కూడా మానేసా, వాటర్లో కాఫీ వితౌట్ షుగర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫ్రమ్ 82 I lost almost 12 kilos within 2 months. సో 68, 69కి వచ్చేసిన. ఇప్పుడు ఇది హెల్దీయా కాదా అని అంటే దీని గురించి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంది. కొంతమంది అది హెల్దీ అంటారు, కాదని అంటారు. బట్ అ లాట్ ఆఫ్ Bollywood celebs, a lot of Hollywood celebs and a lot of people who want to have a healthy lifestyle ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని ఫాలో చేస్తారు. మీరు కావాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ప్రాపర్గా లంచ్ చేసి ఈవినింగ్ ఏదైనా క్విక్ స్నాక్ చేసేసి నైట్ అంటే ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసే వరకు మీ 16 hours వచ్చేలాగా విండో పెట్టుకోవచ్చు. రకరకాల యాప్స్ కూడా ఉన్నాయి టు ట్రాక్. సో ఇట్లా ఫాస్ట్ హ్యాబిట్ అని ఒక యాప్ ఉందన్నమాట. నేను నా లైఫ్లో మ్యాక్సిమం 16 hours, 17 hours, 18 ఎక్కువ చేసిందని అంటే 36 hours ఆఫ్ ఫాస్టింగ్ కూడా నేను ట్రై చేసిన. 36 hours ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమైపోయిందంటే కొంచెం షివరింగ్ లాగా వచ్చింది. అండ్ ఫీమేల్స్కి ఒక విధంగా వర్క్ అవుతుంది, మేల్స్కి ఒక విధంగా వర్క్ అవుతుంది. కానీ యూజువల్లీ ఫీమేల్స్కి ఏం చెప్పేస్తుందంటే వీక్లీ ఒక 2 times అనేది సజెస్టెడ్. అంటే జనరల్లీ అంటే స్టార్టింగ్లో ఎక్కువ వెయిట్ తగ్గాలి అన్నట్టు అనుకుంటే మన బ్రెయిన్ మన బాడీ ఒక సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏంటి అంటే హెయిర్ లాస్ కానీ వేరే అవసరం లేని మన బాడీలో అవసరం లేని ఏదన్నా ఉంటుందో దాని నుంచి ఎనర్జీ తీసేసుకొని దానికి ఎక్కువ ప్రోటీన్స్ ఎనర్జీకి సంబంధించింది వాటికి ఇవ్వకుండా సర్వైవ్ అవ్వడానికి బాడీ సర్వైవ్ అవ్వడానికి కోసమని వేరే దానికి తీసుకెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏంటి అని చెప్పేసి అంటే హెయిర్ ఫాల్ కానీ అప్పుడప్పుడు బాడీ పెయిన్స్ కూడా అన్నట్టు వస్తూ ఉంటుంది. సో యా, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ స్పోక్ ఫర్ సచ్ అ గుడ్ లెంత్. ఎనీవేస్, ఇంకా డీప్ స్టడీ చేస్తే మినిమం ఈ వ్లాగ్ ఒక 2-3 hours ఎంతన్నా వెళ్తుంది. నాకైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వర్క్ అయినంత మ్యాజిక్ లాగా ఇంకా ఏది వర్క్ అవ్వలేదు. వర్కౌట్స్ కూడా నేను ఒకప్పుడు ఏంటంటే జస్ట్ వాకింగ్ ఎట్ హోమ్, నథింగ్ లైక్ హెవీ వర్కౌట్స్ అవి ఇవి లాంటివి మన బాడీకి సెట్ అవ్వవు, సూట్ అవ్వవు. బికాజ్ నా వర్కింగ్ అవర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నేనైతే హ్యాపీగా ఒక 22 hours, 23 hours కూడా తినకుండా ఐ కెన్ సర్వైవ్ వెరీ ఎనర్జెటిక్గా without any headaches or without anything. But హెయిర్ లాస్ అనేది అయితే డెఫినెట్గా ఉంటుంది. నేను ఏం సజెస్ట్ చేస్తానంటే వెరీ క్లియర్లీ, దయచేసి బిఫోర్ యూ స్టార్ట్, ఇఫ్ యూఆర్ థింకింగ్ యూ వాంట్ టు స్టార్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆల్సో, ఇఫ్ యూ హ్యావ్ అ డాక్టర్ ఆర్ ఎ న్యూట్రిషనిస్ట్, గో త్రూ యువర్ కంప్లీట్ బ్లడ్ టెస్ట్ ప్రాపర్గా చేసుకొని మీ అన్ని లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు మీ డాక్టర్ సజెషన్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకుంటే బెటర్. సో కెమెరా నేను ఇట్లా యాంగిల్లో ఉన్నాను కాబట్టి కొంచెం లడ్డు కనిపిస్తాను, బట్ దెన్ ఐ లాస్ సో మచ్ ఆఫ్ వెయిట్. పాయింట్ టు బి నోటెడ్. అయితే నేను కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నాకు చూడండి ఇక్కడ 24 hours, 16 hours, 21 hours, 20 hours, 18 hours, 16 hours ఇట్లా నా ఫాస్టింగ్ పీరియడ్ అవుతూ ఉంటాయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. నా విషయానికి వస్తే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆఫీస్లోనే ఉంటాను కాబట్టి 2 meals తీసుకుంటాను. ఓమాడ్ నా వల్ల కాదు, ట్రై చేసినాను, బట్ నేను ఎనర్జీ లేకుండే, ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి. సో నేను ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 1 o'clockకి నా లంచ్ స్టార్ట్ చేస్తాను. ఆ లంచ్లో కూడా క్యాలరీ డెఫిసిట్ ఉండాలని చెప్పేసి కీన్వా, చికెన్, అండ్ దెన్ కీరా, క్యారెట్, అండ్ దెన్ నట్స్, కొంచెం ప్రోటీన్ అన్నీ ఉండేలా చూసుకొని న్యూట్రిషన్ ఇచ్చినవే అవి చేస్తాను. దాని తర్వాత ఈవినింగ్కి మళ్ళీ కీరా, క్యారెట్ తీసుకుంటాం. మళ్ళీ నైట్ 7 లోపు నేను డిన్నర్ కంప్లీట్ చేస్తాను. సో 7 o'clock నుంచి మార్నింగ్ మళ్ళీ 1 o'clock దాకా ఫాస్టింగ్ అయితే కొన్నిసార్లు వర్క్ ఉండడం వల్ల ఎక్స్టెండ్ అయితే ఉంటుంది. సో 16 hours, 17 hours, 18 hours ఖచ్చితంగా ఈ ఫాస్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు నా న్యూట్రిషనిస్ట్ చెప్పింది బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలా. బ్లడ్ టెస్ట్లో మన బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ కానివ్వండి, మన బాడీకి మజిల్ పర్సెంటేజ్, మన వెయిట్కి తగ్గట్టు ఎన్ని క్యాలరీస్ మనం తీసుకోవాలి, అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఓమాడ్ చేయాలా లేకపోతే 2 meals చేయాలా అనేది కూడా వాళ్ళే చెప్తారు. సో న్యూట్రిషన్ని అలాగే
డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇట్స్ బెటర్. ఆ తర్వాత మీకు అలవాటు అయిపోద్ది, మీ ఓన్గా మీరు చేసుకోవచ్చు. ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత నా ఐఎమ్ డూయింగ్ ఇట్ సిన్స్ ఆల్మోస్ట్ 2-3 years. ఇట్ ఫీల్స్ లైక్ నథింగ్. ఇట్ ఫీల్స్ లైక్ హౌ మీరు ఎట్లా అమ్మో ఒక్క పూట తినకుండా నేను ఉండలేను అనే ఫీలింగ్ ఎట్లుంటుందో, అమ్మో ఇప్పుడు 2 పూటలు నేను తినలేను అనే ఫీలింగ్కి వచ్చేస్తాను. సుశ్రుత్ ఎట్లా చేస్తాడు? సుశ్రుత్ ఇంకా ఎక్స్ట్రీమ్. ఇప్పుడు చేతు 16 hours చేయగలుగుతున్నాడు, నేను ఒక 23 hours అట్లా చేయగలుగుతాను. సుశ్రుత్ he used to do 2 days. వన్ డే తింటాడు, వన్ డే తినడు. అంటే ఈ రోజు మధ్యాహ్నం తిన్నాడు అనుకో, సుశ్రుత్ ఏం తినేటోడు కూడా చెప్పేస్తాను. 3 రాగి ఇడ్లీ, 2 జొన్న దోశ, మునగాకు పొడితో బేసిక్ పల్లి చట్నీ, బేసిక్ టమాటో చట్నీ, కానీ అది కూడా కోకోనట్ ఆయిల్ తోనే తాలింపు ఏదైతే కుకింగ్ ఉంటుందో ఓన్లీ విత్ కోకోనట్ అండ్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ లో చేసిన ఒక ఆమ్లెట్, కోకోనట్ ఆయిల్ లో చేసిన ఒక 3 eggs ఆమ్లెట్ అండ్ సమ్ టీ అండ్ కొద్దిగా ప్రోటీన్ పౌడర్ అండ్ కొలాజన్ అవి మిక్స్ చేసుకుని అండ్ కొన్ని మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ ఆర్ మస్ట్ అని అంటారు. బట్ నేనైతే ప్రస్తుతానికి తీసుకోవట్లేదు. ఐఎమ్ సమ్హౌ హెల్దీ అండ్ ఫైన్ టచ్వుడ్. అండ్ హాసిని ఆల్సో స్టార్టెడ్ ట్రైయింగ్ ఇట్. ఆమెకు కూడా అసలు ఈ కాన్సెప్ట్ అసలు అలవాటే లేకుండింది. అండ్ హౌ డిడ్ నేను హైయెస్ట్ చేసిందంటే 60 hours 3 days కంప్లీట్లీ తినకుండా అన్నట్టు ఉన్నా. బట్ ఐఎమ్ ఓకే. ఆ 60 hours తినకుండా ఉన్నా కూడా నేను అనుకున్న ఫస్ట్లో ఒకవేళ 16 hours తినకపోతే అమ్మో నీరసం వచ్చేస్తుందేమో అని. కానీ వీళ్ళందరూ ఏం కాదు, ఒకసారి ట్రై చేయని. కానీ దాని తర్వాత వీళ్ళందరికన్నా ఎక్కువ నేనే చేసేసిన. సో నేను ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ అయితే హెయిర్ ఫాల్ ఒకటి, వీక్ అయిపోవడం అండ్ పీరియడ్స్ అప్పుడు ఫీమేల్స్కి పెయిన్స్ ఎక్కువ రావడము, అవన్నీ నాకు పర్సనల్గా వచ్చిన ప్రాబ్లమ్స్. నేను ఎప్పుడైతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యానో నాకు విటమిన్ టాబ్లెట్స్, B12 కానీ ఇంకేమన్నా అట్లా టాబ్లెట్స్ ఉంటాయి కదా, టాబ్లెట్స్ ఇచ్చారు. కొలాజిన్ అండ్ ప్రోటీన్ షేక్ నార్మల్ గా తీసుకుంటాము. జస్ట్ ప్రోటీన్ ఇంటేక్. అందరికన్నా స్ట్రిక్ట్ గా చాలా ఇయర్స్ నుంచి చేస్తుంది ఎవరైనా ఉన్నారంటే కనుక మేము ఎవరైనా సరిగ్గా చేయట్లేదు. శ్రీముఖి ఒక్కతే ఓమాట్ చేస్తుంది ఎవ్రీడే, ఓన్లీ 1 meal తీసుకుంటుంది. బట్ మా విషయానికి వస్తే లాట్ ఆఫ్ చీప్ మీల్స్ అయితే ఉంటాయి, లాట్ ఆఫ్ పార్టీస్ అయితే ఉంటాయి. కాబట్టి మా వాళ్ళకి అట్లా మేము స్ట్రిక్ట్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. బట్ మేము ఎక్స్పీరియన్స్ చేసినాము, మేము కూడా చేసినాము, మేము వెయిట్ లాస్ అయినాము, ఆ ఎక్స్పీరియన్స్ తో ఉంది కాబట్టి చెప్తున్నాం. బట్ ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే కనుక మీరు చేయాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. ప్లీజ్ డు నాట్ బ్లైండ్లీ ఫాలో దిస్ వీడియో. నేను ఈ వీడియోలో ఇది ప్రత్యేకంగా చెప్పడానికి కారణం లాట్ ఆఫ్ ఫీమేల్స్, చాలా మంది అమ్మాయిలు చాలా క్లియర్గా ఒకసారి చెప్పండి అక్క, వీడియో చేయండి అక్క అని అడుగుతున్నారు. ఎంతో కొంత చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఒక బేసిక్ అండర్స్టాండింగ్ మీకు వచ్చింది దీని ద్వారా అని అనుకుంటున్నాను. బట్ ప్లీజ్ డు నాట్ ఫాలో మీ బ్లైండ్లీ. నా బాడీకి ఏది కరెక్ట్ అనిపిస్తే నేను అది చేస్తూ వచ్చాను. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ బికాజ్ ఐఎమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, బికాజ్ ఐ హ్యావ్ టు లుక్ అ సర్టన్ వే. మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అండ్ ఇట్ డస్ ఓన్లీ గుడ్ టు యువర్ బాడీ. అంతే, ప్రస్తుతానికి అయితే ఇదే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మస్తు వీడియోలోనే మస్తు న్యూట్రిషన్ మీరు కావాలి అని అంటే ఇంకా మీకు తెలవాలి అని అంటే హ్యాపీగా మీరు ఫీమేల్స్ చెప్పిన కొన్ని వీడియోస్ ఉంటాయి, మేల్స్ చెప్పిన వీడియోస్ ఉంటాయి, బుక్స్ ఉన్నాయి, ఆర్టికల్స్, డాక్యుమెంటరీస్ ఉన్నాయి. బట్ శ్రీముఖి యొక్క నువ్వు చెప్తేనే వింటాము, ఇంకొంచెం డీప్ గా చెప్పు అని మీరు అడగాలి అని అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ కమెంట్ బికాజ్ ఐ గో త్రూ దట్. అండ్ ఇది ఇవాళ మా అక్క బజ్జీల బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. కీప్ డూయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్.